నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కంటే ఆయన రాజకీయ నాయకుడు, ప్రజాప్రతినిధి, అంటే ప్రజల్లో ఒక మనిషి. సుమారుగా రీసెంట్గా ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు, అంటే ఇప్పుడు ట్రోలర్స్కి నువ్వు ఆ విధంగా అయినావంటే, ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఎంతోమంది రెస్పాన్స్ అయ్యారు. నువ్వు అసలు ఎన్ని చోట్ల పోటీలు చేసినావు, అన్ని చోట్ల గెలిచినావు. అది ఏ మనిషి అయినా కానీ నీకు ఓటేసిరు. కాకపోతే ఒక అంబులెన్స్లో పోతుంటే కూడా నీ ముంగడ నువ్వు అంబులెన్స్కి సైడ్ ఇచ్చి నువ్వు సైడ్కి ఆపుకోవాలా బండి. ఎందుకంటే నువ్వు ప్రజాప్రతినిధివి, నాయకుడివి. కాబట్టి అట్లాంటి ప్రవీణ్ పగడాల గారు చనిపోతే రెస్పాన్స్ కానప్పుడు ఇప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు ఒక్కొక్కరికి ఎవరికి నచ్చినట్లు ఆ విధంగా. నా హీరోని ఎట్లా అంటున్నది నాకు కూడా బాధ ఉంది. కాకపోతే ఒక మనిషి చనిపోయినప్పుడు నువ్వు రెస్పాన్స్ కావాలి ఖచ్చితంగా. ఏదో జరిగిందంటే దాని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకు ఈ టాక్ గురించి మాట్లాడాలంటే జస్ట్ ఓన్లీ హైదరాబాద్ ఒక్కటే కాదు, కేరళ, బెంగళూరు, మొత్తం చాలా చోట్ల ఈయన గురించి తెలియని వాళ్ళు మడ్రా అది ఇదని స్పందించి అంతమంది రెస్పాన్స్ అవుతున్నప్పుడు నీకు తోచిన మాట నువ్వు వెళ్ళి అక్కడ స్పందించి చెప్పాలి. ఏది జరిగిందో దాని గురించి తీరుస్తారు. ఖచ్చితంగా మన పోలీస్ సంస్థ దాన్ని ఖచ్చితంగా పరిగణిస్తారు. ఆ 2-3 మాటలు మాట్లాడితే అయిపోతుంది కదా. అరే ఇంతమంది కంటే ఇంతమంది వచ్చినారంటే ఆయన గొప్ప వ్యక్తి అయితేనే ఇంతమంది వస్తారు. ఎందుకు వస్తారు? లేకుంటే ఆయన లోపల మంచి మంచి మాటలు విన్నాడు. చాలామంది ఏమన్నారు తెలుసా, అదే వెళ్ళిన వాళ్ళు, నేను అసలు ప్రవీణ్ పగడాలంటేనే తెలియదు, నేను వచ్చిన. కాకపోతే ఆయన చెప్పిన మాటలు కొన్ని నెగిటివ్ మాట్లాడిండొచ్చు, మనుషులు అన్నాక నెగిటివ్ మాట్లాడుతారు. కానీ నువ్వు ఒక ప్రజాప్రతినిధివి కాబట్టి నువ్వు ఖచ్చితంగా స్పందించి ఇది ఏదో జరిగిందంట పోలీసు, అది ఒక 2-3 మాటలు, నువ్వు ప్రజాప్రతినిధివి కదా, ప్రజల్లో ఒక మనిషి, నువ్వు మాట్లాడితే ఏమవుతుంది?